సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజటి వీడియోలో బాబాగారు మనకు ఒక మంచి అద్భుతమైన మాట చెబుతున్నారు. ఒక గంటలో నీ జీవితం అద్భుతమైన మార్పు జరగబోతుంది బిడ్డ. ఈ బాబా చెప్పే మాట ఖచ్చితంగా జరిగే తీరుతుంది అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందున్నట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది. శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఈయన కేరళ తాంత్రిక గురువు గారు. ఎలాంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. గురువు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు. ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలైన, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఎలాంటి సమస్యకైనా సరే 100% సొల్యూషన్ వితిన్ 24 అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు. ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోట నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 96300644. ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి. మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి. ఇక మన సాయి తండ్రి ఈరోజు మనకు అందిస్తున్న సందేశం, తల్లి ఒక్క నిమిషం ఈ బాబా మాట విను. ఒక్క నిమిషం కానీ, ఒక్క రోజు కానీ, ఒక నెల కానీ నీ కోరిక తీరుతుందని ఎదురు చూస్తూ ఉన్నావు. ఇలా నెల రోజులుగా ఎదురు చూస్తూ నీ మనసులో ఇంకా జరగదు అన్న ఒక నిర్ణయానికి వచ్చేసావు. ఇక ఆ నిర్ణయంతో నీ మనసు ఎంతో నిరుత్సాహపడిపోయింది. నీవు ఏ పని చేయాలన్నా మనసు పెట్టలేకపోతున్నావు కదా. కాబట్టి నీ సాయి ఒక మంచి మాట చెప్పి ఆ మాట నీకు ఒక ఉత్సాహాన్ని తెప్పించాలనే వచ్చాను. నీ బాబా మాటల వెనుక ఉన్న ఆంతర్యం, అర్థం నీవు తప్పకుండా తెలుసుకో. నీవు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటావు అప్పుడే. కాబట్టి నీ బాబా చెప్పింది విను తల్లి. దేనికి కూడా వెనకడుగు వేయవద్దు. ఖచ్చితంగా మీకు జరగాల్సినవన్నీ కూడా నేను చేస్తాను కదా, మీ సొంతం చేస్తాను కదా. మీకు రావాల్సిన శుభవార్తలన్నీ కూడా వస్తాయి. ఏమాత్రం కూడా దిగులొద్దు, అసలు కంగారు పడవద్దు. నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉన్నారని నమ్ము. నువ్వు నమ్మే ఈ సాయి నీ కోసం అన్నీ చేస్తాను. నీకు ఎన్నో సంకేతాలు పంపిస్తాను నీ బాబా నీతో ఉన్నానని. నీకు ఎన్నో సంపదలు అందిస్తాను. నువ్వు నన్ను గమనించడం లేదు కానీ ఎల్లవేళలా నీతోనే ఉన్నాను తండ్రి. కొన్ని గుర్తించి నా బాబా ఉన్నారని నువ్వు తెలుసుకుంటున్నావు, ఒక్కొక్కసారి తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి ఆ మాయ నుంచి నిన్ను బయటకు తీసుకురావాలి. నీ చుట్టూ నీ బాబానే ఉన్నారని నువ్వు గట్టిగా నమ్మాలి. తప్పకుండా నీకు ఎంతో మంచి జరుగుతుంది. ఈరోజు ఈ సాయి అందించిన సందేశం నీకు ఎంతో బాగా నచ్చుతుంది తల్లి. ఖచ్చితంగా నీ జీవితం ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. ఇక మాట కూడా మాట్లాడకుండా నిన్నే రక్షించడానికి ముందున్న ఈ సాయి తండ్రి మనసు నీకు అర్థమైంది కదా. మంచి మనస్తత్వం ఉన్న ఈ సాయి బిడ్డవైన నీకు కపటం లేదు. నువ్వు అందరితో మంచిగా ఉంటావు. అందుకే ఏది వచ్చినా సరే తట్టుకోలేక అల్లాడిపోతున్నావు. కాస్త నీది సున్నితమైన మనస్తత్వం అయినా కూడా కష్టం వచ్చి కృంగిపోతే ఎలా? కొద్దిగా బాధ వచ్చినా అల్లాడిపోవద్దమ్మా. కొద్దిగా సంతోషం వచ్చినా సరే ఎగిరి గంతేసేస్తావు. అలాంటివన్నీ కూడా నువ్వు బయటకు చూపించాల్సిన అవసరం లేదు. అందుకే నిన్ను అందరూ కూడా ఇదే నీ బలహీనంగా తీసుకొని నిన్ను ఇంకా బలహీనపరుస్తున్నారు. నీ బలమేంటి, నీ బలహీనమేంటి అని ఇతరులకు తెలియాల్సిన అవసరం లేదు. అలా తెలిసారు అంటే నీకే ఆపదని గుర్తుంచుకో. దిగులు పడక తల్లి. నీకు చెడు చేయాలని చూసేవారిని నేను అడ్డుకుంటాను.
నా బిడ్డల జోలికి వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. కంగారు పడకు. నీ సాయి అంటే ఏంటో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. నీ జోలికి ఎవరైనా వస్తే ఏమవుతుందో కూడా వాళ్ళకి చెప్తాను. ఇంకొకసారి వాళ్ళు నీ దగ్గరకు కాదు కదా, నీ ఇంటి వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా భయపడాలి. అలా నిన్ను మంచి మార్గంలో మంచి స్థాయిలో ఉంచుతాను. అవునమ్మా, చాలామంది ఇప్పుడు నిన్ను తొక్కాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను కృంగతీయాలని, నువ్వు ఇబ్బందుల్లో పడితే సంతోషపడాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాడి నుంచి నేను నిన్ను దూరంగా జరుపుతాను కదా. నీ జీవితం అంతా మంచిగా ఉండేలా చేస్తాను. బిడ్డ, నువ్వు ఇకనైనా సరే తెలుసుకుంటావు, తెలుసుకోవాలి కూడా. కాస్త జాగ్రత్తగా ఉండు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని జాగ్రత్త పడకపోతే మళ్ళీ మళ్ళీ మోసపోవాల్సి వస్తుంది. నువ్వే కదా తల్లి, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అది నీ బంధువులతో అయినా సరే, నీ కుటుంబ సభ్యులతో అయినా సరే, స్నేహితులతో అయినా సరే, చుట్టుపక్కల వారితో అయినా సరే, ఎవరితో అయినా సరే అంత చనువుగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోమ్మా. కొంతమంది నీతో మంచిగా మాట్లాడినట్టే మాట్లాడి వాళ్ళు నీ గురించి, నీ కుటుంబ సభ్యుల గురించి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. అంతటితో ఆగుతారా? ఆగరు. ఆ విషయాలన్నింటినీ ప్రచారం చేస్తారు. డప్పు కొట్టి మరి అందరికీ చెబుతూ ఉంటారు. ఏదైతే నువ్వు ఎవ్వరికీ తెలియకూడదు అనుకుంటావో ఆ విషయం ఊరంతా పాకిపోతుంది. ఇదంతా అవసరమా చెప్పు? ఇకనైనా కళ్ళు తెరువు. ఎవరితో ఏ విషయం చెప్పాలి, ఎవరితో ఏది చెప్పకూడదు అని నువ్వు ఖచ్చితంగా నిర్ధారించుకోవాల్సింది. అందుకే నిన్ను జాగ్రత్తగా ఉండమని, నిన్ను అప్రమత్తంగా ఉండమనే నీకు ఒక సలహా ఇస్తున్నాను. ఇకనైనా కళ్ళు తెరువు బిడ్డ. ఇక నీ కష్టాలన్నీ కూడా ఫలించబోతున్నాయి. నువ్వు కష్టాల ఊబిలో కూరుకుపోయిన నిన్ను బయటికి తీసుకొస్తాను. నీకు మంచి, స్వచ్ఛమైన, ఆనందకరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని అందిస్తాను. నీ ప్రశాంతతను పోగొట్టాలని అనుకునే వారికి శాశ్వతంగా నేను బుద్ధి చెప్తానులే. ఈ సాయి బిడ్డని ఏడిపిస్తారా చెప్పు? నా బిడ్డనైనా నీకు ఎలాంటి ఆపద రాకుండా మంచిగా చూసుకుంటాను. మంచిగా నీ జీవితాన్ని నేను అందిస్తాను కదా. ఇక నీ చుట్టూ ఉన్నవారి సంగతి అంటావా? నిన్ను మోసం చేసి నవ్వుకుంటున్నారు కదా, అదే పనిని వాళ్ళు పెట్టుకుంటున్నారు. అదే దిగులు పడకు. వాళ్ళిద్దరినీ నేను సరిచేస్తానులే. వాళ్ళ మనసులను కూడా సరిచేస్తాను, దారిలో పెడతాను. నీ నిజమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమ, నీ యొక్క కల్మషం లేని మనసు నాకెంతో నచ్చుతుంది. అందువల్ల నీకు అంతా మంచి జరుగుతుంది. అలా జరిగేలా కూడా చేస్తాను. నువ్వు ఎదురు చూసే మంచి వార్తల్ని నీ చెవిని పడేలా చేస్తాను. ఇక నువ్వు కోరిన కోరికలన్నీ నీకు ఒక్కొక్కటిగా నీ ముందు పెడతానమ్మా. నువ్వు ఎదురు చూసే మంచి మంచి వార్తలు వింటావు. అలాగే నీ చేత శుభకార్యాలు కూడా జరిపించబడతాయి. రాసి పెట్టుకో బిడ్డ. కాస్త ఆలస్యమైనా సరే ఖచ్చితంగా అదే జరిగి తీరుతుంది బిడ్డ. ఆలస్యం అమృతమని తెలుసుకో. అలా అని నువ్వు అన్నిసార్లు ఆలస్యంగా ఉండవద్దు. ఆలోచన అమృతమే, కొన్నిసార్లు అది కూడా విషంగా మారచ్చు. నీకు వచ్చే సంతోషాలు, శుభవార్తలు కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా 1000 రెట్ల సంతోషాన్ని ఇస్తాయి. అలా అని నీ పనుల్లో నువ్వు ఆలస్యం చేస్తే నిన్ను వెనుకడుగు వేసేలా చేస్తాయి. అది నీకే కదా ముప్పు. ఆ విషయం గమనించాలి. కాబట్టి సమయం, సందర్భం అనేది ప్రతి ఒక్కటి కూడా నువ్వు అనుసరించి వెళ్లాల్సి ఉంటుంది. గొప్ప గొప్ప వరాలు నీకు అందిస్తానమ్మా. నమ్మకంతో ఉండు, అంతా శుభమే జరుగుతుంది. చివరిగా ఒక్కటి గుర్తుపెట్టుకో, కన్నీరు అనేది పెట్టుకోవద్దు. కన్నీరు పెట్టుకుంటే ఏదీ మారదు, ఏది రాదు, ఏది జరగదు. ఈ విషయం నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఎందుకు చెప్పు కన్నీరు? పూర్తిగా నమ్మకంతో ఉండు, విశ్వాసంతో ఉండు. నీ యొక్క బలమైన ప్రయత్నం చెయ్యి. వీలైనంత వరకు దైవ సేవ చేస్తూ ఉన్నావు కదా, దైవనామాన్ని స్మరిస్తూ ఉన్నావు కదా. ఇక అవసరమైన ఆలోచనలు ఏవి కూడా మనసులోకి రానివ్వకు. ఇక అప్పుడే నీ జీవితం బంగారమయమవుతుంది. నీ బాబా ఏం చెబుతున్నానో నీకు అర్థమవుతుంది కదా. ఇక ఎలాంటి ఆలోచనలు అనేవి నీవు మనసులోకి రానియకుండా ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండు. నీ సాయి ఎల్లవేళలా నీకు తోడుంటాను అని మర్చిపోవద్దు. నీ బాబా నిన్ను అంటిపెట్టుకొని జాగ్రత్తగా ఉంటాను. దిగులు పడకుండా సంతోషంగా, ఆనందంగా ఉండు. నిశ్చింతగా నిద్రపో. అందరూ కూడా ఎలా ఉన్నారంటే నీ సాయినాథుని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నువ్వు కోరుకో. అలా నువ్వు కోరుకున్నప్పుడు నీకు ఎలాంటి ఆపద అనేది కలగదు. ఇక ఏమాత్రం కూడా లేట్ చేయకుండా ఈ సాయి సందేశం విన్నావు కదా, ఈ సాయి తండ్రి మాటల్లో విన్నావు కదా. ఇక నీకు నిశ్చయంగా అంతా మంచే జరుగుతుంది. ఈ క్షణమే నీకు
అద్భుతం జరిగే ఒక సంకేతం కూడా వస్తుంది. అసలు ఒక్క గంటలో నువ్వు కలలో కూడా ఊహించని మార్పు అయితే నీకు వస్తుంది. అవునమ్మా, నీ బాబా చెప్పిన మాట అక్షర సత్యం. ఈ మాటల వెనుక ఆంతర్యం ఇదే. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. ఒక్క గంటలో నువ్వు ఊహించిన మార్పు ఎలా వస్తుంది అనే కదా, అది భ్రమణ కలనా? అలా ఆశ్చర్యపడేలా నీకు జరుగుతుంది. నీ జీవితం మార్పు రాబోతుంది. ఈ సాయి ఆశీర్వాదంతో జరుగుతుంది. ఏది మారదు అనుకున్న నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. నువ్వు ఏదైతే ఆశపడి జరగాలి అనుకుంటున్నావో, అది పదే పదే నన్ను అడుగుతున్నావో, అది సరిగ్గా నువ్వు ఎలా అయితే కోరావో అలాగే జరుగుతుంది. ఆశ్చర్యపోయేంత మార్పు నీ మనసులోనే కాదు, నీ జీవితంలో కూడా తీసుకొస్తాను. ఇక నువ్వు ఆనందంగా ఎగిరి గంతేస్తావు. కాబట్టి శ్రద్ధగా, మనస్ఫూర్తిగా, ప్రశాంతంగా కూర్చొని నీ బాబాని స్మరించు. ధైర్యంగా ఉండు. ధైర్యం అనేది నీకు తానుగా వస్తుందిలే. నువ్వు ఏం చేయాలి, నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి అన్న విషయాలు కూడా నీకు చెబుతూ ఉంటాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నాపై నమ్మకం పెట్టుకున్నంత వరకు నీ జీవితం బంగారుమయంగానే ఉంటుంది. అది అలా ఉండేలా చేసే బాధ్యత కూడా నీ సాయి తండ్రిదే. అది నేను స్వీకరిస్తాను. నేను నా బిడ్డగా స్వీకరించినప్పుడు ఒక తండ్రి నీకు ఏదైతే చేయాలనుకుంటాడో అది తప్పకుండా నేను చేస్తాను. నువ్వు కలలో కూడా ఊహించని అద్భుతాలు నీకు కురిపిస్తాను. చూడమ్మా, ఎవరు తోడున్నా లేకపోయినా నీకు సాయం చేసడానికి ఎవ్వరూ లేరని దిగులెందుకు? ఎందుకు దిగులు చెప్పు? కొన్ని నిజాలు, కొన్ని నిజ స్వరూపాలు, కొందరి నిజ స్వరూపాలు తెలియాలి. నీకు నీ నీడలానే నీ వెంటనే నేను తిరుగుతూ ఉండగా నీకు ఎలాంటి మాయ అంటదు. నువ్వు అమాయకునివి, అమాయకురాలివి. అంత అమాయకంగా ఉంటావు కాబట్టే అందరూ మోసం చేస్తున్నారు. అందుకే నీ కళ్ళతో నువ్వు చూసి నమ్మాలనేది. కొంతమంది నిజ స్వరూపాలని నేను బయట పెడతాను. కొన్ని నిజాలను ఎలాగలా నీకు చెవిన పడేలా చేస్తాను. కంగారెందుకు? కంగారు పడకు. నిశ్చింతగా ఉండు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు. ఆశలతో, నువ్వు ఎన్నో కలలతో ఉన్నావు కదా, ఆ కలలన్నీ నిజం చేసే, నిజమయ్యే అద్భుతమైన అవకాశం నీకు వస్తుంది. ఒక గంటలోనే నీకు మంచి సంకేతం వస్తుంది. నీకు ఈ సాయి రక్షణ కవచంలో మారి నిన్ను జాగ్రత్తగా అంటిపెట్టుకొని నీకు మంచి మార్గంలో నడపాలని నేను తాపత్రయపడుతూ ఉంటాను. అలాగే చేస్తూ ఉంటాను కూడా. బిడ్డ, నీకు ఏది కూడా జరగదు అన్న మాట ఇంక ఉండదు. కాబట్టి నిశ్చింతగా ఉండు. ఈ సాయే నీకు అండగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు? రేపు గురువారం కదా, నీకు అద్భుతమైన ఒక శుభవార్త కూడా అందుతుంది. ఎదురుచూడు. ఈ బాబా చెప్పే శుభవార్త ఏంటో అని ఎదురుచూడు. నీ మనసు నిండుగా ఆనందంగా ఉంటుంది. ఈ సాయి ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకుంటుంది బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.